హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ ముందుకు ఆసుస్ జెన్ఫోన్ 2 మైక్ ప్రాబ్లమ్ని ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాను. ఇది ప్రాబ్లం ఏంటంటే మనం మాట్లాడిన మాటలో అవతల వ్యక్తికి మన వాయిస్ అనేది వినిపించట్లా. ఈ ప్రాబ్లమ్ని మనం ఎలా రిపేర్ చేసుకోవాలనేదే ఈరోజు మన వీడియో. ముందుగా వాయిస్ రికార్డర్ని ఓపెన్ చేసి నేను వాయిస్ అనేది రికార్డ్ చేసి ప్లే చేసి మీకు వినిపిస్తాను. మైక్ అనేది పనిచేస్తుందో లేదో మనకి అర్థమవుతుంది. హలో హలో మైక్ టెస్టింగ్ చెక్ 1 2 3. హలో హలో మైక్ టెస్టింగ్. హలో చెక్ 1 2 3. హలో 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 మైక్ టెస్టింగ్ చెక్ 1 2 3. హలో హలో. ఇప్పుడు ప్లే చేసి చూద్దాం. మైక్ అయితే వర్క్ చేస్తుంది, కానీ చాలా చిన్నగా రిసీవ్ చేసుకుంటుంది. అంటే మనం గట్టిగా మాట్లాడితే తప్పించి మనం నార్మల్గా మాట్లాడినప్పుడైతే వాయిస్ అనేది రికార్డ్ అవ్వట్లేదు. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని మనం ఎలా సాల్వ్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మొబైల్ని జాగ్రత్తగా ఓపెన్ చేసుకోవాలి. మొబైల్ని అయితే ఓపెన్ చేశాను. ఇక్కడ మైక్ వచ్చి SMT మైక్. దీన్ని మనం రిమూవ్ చేయాలన్నా కూడా మనకి బ్లోయర్ కావాలి. మళ్ళీ మనం దీనికి మైక్ అనేది కొత్త మైక్ని షోల్డరింగ్ చేయాలన్నా కూడా ఇది చాలా కష్టం. దానికి సంబంధించి ఏంటంటే ఆ మైక్ ఒక 4 పాయింట్స్ ఉంటాయి. ఆ 4 పాయింట్స్ని 4 జంపర్లు వేసుకొని అక్కడున్న బోర్డుకున్న పాయింట్స్కి షోల్డరింగ్ చేసుకోవాలి. అప్పుడు మనకి వర్క్ చేస్తుంది. అది కూడా ఎంతో జాగ్రత్తగా చేస్తే తప్పించి మనకి పనిచేయదు. చాలా జాగ్రత్తగా మనం షోల్డరింగ్ అయితే చేసుకోవాలి. అయితే మనకది SMT మైకు అందుబాటులో లేని పరిస్థితిలో మనం యూనివర్సల్ మైక్ని ఎలా కన్వర్ట్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. ముందుగా ఈ మైక్ని జాగ్రత్తగా రిమూవ్ చేయాలి. నా దగ్గర అయితే బ్లోయర్ లేదు. నేను మామూలుగా షోల్డరింగ్ ఐరన్ తోటే కొద్దిగా ఆ మైక్కి పేస్ట్ రాసి లెడ్ అనేది ఎక్కువ తీసుకొని ఆ మైక్ మీద మనం షోల్డరింగ్ ఐరన్ పెట్టినప్పుడు అది వేడి ఎక్కువయ్యి మైక్ అనేది నీట్గా రిమూవ్ అవుతుంది. అప్పుడు అక్కడున్న 4 పాయింట్స్ని మనం ఏ పాయింట్ ఏంటి అనేది కూడా మనం తెలుసుకోగలిగితే యూనివర్సల్ మైక్ని మనం వేయటం చాలాగా ఈజీగా అవుతుంది. ముందుగా అక్కడున్న 4 పాయింట్స్ గురించి మనం తెలుసుకుందాం. ఇక్కడున్న 4 పాయింట్స్ని మనం తెలుసుకోగలగాలి. పైన ఉన్న 2 పాయింట్స్ గ్రౌండ్, లెఫ్ట్ సైడ్ కింద ఉన్న పాయింట్ వోల్టేజ్ పాయింట్. అక్కడికి 1.5 వోల్ట్స్ రావాలి. రైట్ సైడ్ కింద ఉన్న పాయింట్ సిగ్నల్ పాయింట్. ఇప్పుడు మనం యూనివర్సల్ మైక్ని తీసుకొని మైక్ ఉన్న గ్రౌండ్ పాయింట్ని బోర్డులో ఎక్కడైనా సరే గ్రౌండ్ పాయింట్కి షోల్డరింగ్ చేయాలి. మీ దగ్గర ఏదన్నా పాత కార్డ్లెస్ ఫోన్ బోర్డు కానీ సెల్ ఫోన్ బోర్డు కానీ ఉంటే దాంట్లో 2.2K SMT రెసిస్టర్ని ఒకటి తీసుకోవాలి. SMT రెసిస్టర్ అంటే దాన్ని మైక్రో రెసిస్టర్స్ అంటారు, క్రిస్టల్ రెసిస్టర్స్ అంటారు, అట్లాగా రకరకాల పేర్లతోటి పిలుస్తారు. SMT రెసిస్టర్ని ఒకటి తీసుకోవాలి. 2.2K అని మనకు ఎలా తెలుస్తుందంటే ఆ రెసిస్టర్ మీద 3 రోళ్ళు ఉంటాయి. దాని వాల్యూ 2.2K అని అర్థం. ఆ రెసిస్టర్ని వోల్టేజ్ పాయింట్కి సిగ్నల్ పాయింట్కి షోల్డరింగ్ చేయాలి. నేను పిక్చర్లో చూపించిన విధంగా చేయాలి. ఈ విధంగా 2.2K రెసిస్టర్ని వోల్టేజ్ పాయింట్కి
సిగ్నల్ పాయింట్కి షోల్డరింగ్ చేయాలి. మైక్ ఉన్న గ్రౌండ్ పాయింట్ని బోర్డులో ఎక్కడైనా కానీ మనకి మైక్ దగ్గరలో గ్రౌండ్ పాయింట్కి షోల్డరింగ్ చేయాలి. మైక్ ఉన్న ప్లస్ పాయింట్ని సిగ్నల్ పాయింట్ దగ్గర షోల్డరింగ్ చేయాలి. ఇక్కడ నేను పిక్చర్లో చూపించిన విధంగా షోల్డరింగ్ చేయండి. ఈ విధంగా షోల్డరింగ్ చేసిన తర్వాత మైక్ పాయింట్స్ అనేది బోర్డుకి టచ్ అవ్వకుండా ఇన్సులేషన్ టేప్ని అతికించాలి. బోర్డుని యాజ్ ఈజ్గా మనం ఫిట్ చేసేసి మైక్ పనిచేస్తుందో లేదో చెక్ చేసుకుందాం. మరలా వాయిస్ రికార్డ్ అనేది మాట్లాడి చెక్ చేద్దాం. హలో మైక్ టెస్టింగ్ చెక్ 1 2 3. హలో మైక్ టెస్టింగ్ చెక్ 1 2 3. హలో రికార్డింగ్ని ప్లే చేసి చూద్దాం. హలో మైక్ టెస్టింగ్ చెక్ 1 2 3. హలో మైక్ టెస్టింగ్ చెక్ 1 2 3. హలో. ఈ విధంగా ఎస్ఎండి మైక్ నుంచి యూనివర్సల్ మైక్కి ఈ విధంగా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఈ వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.